सग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशधारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः नमो ब्रह्मण्य देवाय गोब्राह्मण हिताय च जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नश्च प्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपाकृपयं वन्दे श्रीगुरुं दीनदारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। వైష్ణవులందరికీ ఈనాటి నిత్యం భాగవత సేవయా తరగతికి స్వాగతం సుస్వాగతం। అర్హత లేని నాకు ఈ అవకాశం కల్పించిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ గారికి, వారి గురుదేవులైన భక్తి అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి, తర్వాత శిక్షా గురువులైన పూజ్యశ్రీ రూపేశ్వర్ చైతన్య ప్రభు, పూజ్యశ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్యశ్రీ వేణుమాధవ్ ప్రభు, పూజ్యశ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్యశ్రీ జయగోవింద్ ప్రభు, అందరికీ ధన్యవాద ప్రణామాలు। ఈరోజు మనము శ్రీమద్ భాగవతము పంచమ స్కందము 20వ అధ్యాయము 20వ అధ్యాయం నామము విశ్వరచనము అనే అధ్యాయం గురించి ఈరోజు మరి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము। ఈ అధ్యాయమున మొట్టమొదట శ్లోకం చూసుకుందాము। శ్రీ శుక ఉవాచ అంతఃపరం లక్షాదీనం ప్రమాణ లక్షణ సంస్థానతో వర్ష విభాగ ఉపవర్ణ్యతే। శ్రీ శుక ఉవాచ, శ్రీ శుకదేవ గోస్వామి పలికెను, అంతఃపరం ఇక మీదట, లక్ష అధీనం లక్షాది ద్వీపముల యొక్క, ప్రమాణ లక్షణ సంస్థానత పరిమాణము విశేష లక్షణములు ఆకారము అనడి కోణములో, వర్ష విభాగములను వర్ణ్యతే వర్ణించదను। శుకదేవ గోస్వామి పలికెను, ఇక లక్షాది 6 ద్వీపముల పరిమాణము లక్షణములు ఆకారము మున్నగు వాణిని నేను వర్ణించదను। శ్రీకృష్ణ భగవానుడి యొక్క కరుణ వలన మరి పరీక్షణ్ మహారాజుకు శుకదేవ గోస్వామి భాగవత సప్తాహం వలన ఆయనకి భగవద్ధామాన్ని గోలోక బృందాన్ని తీసుకున్నాడు। ఇక్కడ అందులో ఈ విశ్వరచన సంబంధించి మొత్తము 7 సప్త సముద్రములు సప్త ద్వీపములు అని చెప్పినట్టు, ఇక అందులో వచ్చేసి
9 వర్షములు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భరత వర్షం గురించి 19వ అధ్యాయంలో చర్చించడం జరిగింది. ఇప్పుడు 20వ అధ్యాయంలో వచ్చేసి మిగిలిన 8 ద్వీపములు ఏవైతే ఉన్నాయో వాటి వర్ణన రచన ఇక్కడ చెప్తున్నారు. ఈ అధ్యాయం నందు ప్లక్షాది పలు ద్వీపములు వాని చుట్టూ ఉన్నట్టి సముద్రములు వర్ణింపబడినవి. లోకాలోకమును పర్వతము ఉన్నట్టి ప్రాంతము, ఆ పర్వతము యొక్క పరిమాణములు కూడా వర్ణితమైనవి. జంబూద్వీపమునకు 2 రెట్లు అధికమైన విస్తారము కలిగిన ప్లక్షద్వీపము లవణ సముద్రముచే పరివృత్తమై ఉన్నది. ఇద్మజిహుడు ఆ ద్వీపమునకు అధిపతి. అతడు ప్రియవ్రతుని తనయులలో ఒకడు. ఆ ద్వీపము 7 వర్షములుగా విభజింపబడినవి. ప్రతి దాని యందును ఒక పర్వతము, ఒక మహానది కలదు. 2వ ద్వీపం యొక్క నామము శాల్మలి ద్వీపము. సుర సముద్రముచే పరివృతమైన ఆ ద్వీపము 32 లక్షల మైళ్ళు వెడల్పు కలిగి లక్షద్వీపమునకు 2 రెట్లు అధికమైన విస్తారము కలిగి ఉన్నది. ప్రియవృత్తిని మరి ఒక తనయుడగు యజ్ఞబాహుడు ఆ ద్వీపాధిపతి. లక్షద్వీపములనే ఇది కూడా 7 వర్షములుగా విభజింపబడినవి. ప్రతి దాని యందును ఒక పర్వతము, ఒక మహానది కలవు. ఆ ద్వీపవాసులు భగవానుని చంద్రాత్మని రూపమున అర్చించుదురు. ఘృతసాగర పరివృత్తమగు 3వ ద్వీపము కూడా 7 వర్షములుగా విభజింపబడి కుశద్వీపమని పిలువబడుచున్నది. ప్రియవ్రతుని ఇంకొక తనయుడగు హిరణ్య రేతసుడు ఆ ద్వీపమునకు అధిపతి. ఆ ద్వీపవాసులు భగవంతుని అగ్నిదేవుని రూపమున అర్చింతురు. ఆ ద్వీపము యొక్క వెడల్పు 64 లక్షల మైళ్ళు, అనగా అది శాల్మలి ద్వీపమునకు 2 రెట్లు అధికమైన విస్తారమును కలిగి ఉన్నది. క్షీరసాగర పరివృత్తమగు 4వ ద్వీపము క్రౌంచ ద్వీపము. క్రౌంచ ద్వీపము 1,28,00,000 మైళ్ళు వెడల్పు కలిగి ఇతర ద్వీపముల వలనే 7 వర్షములుగా విభజింపబడినది. ప్రతి దాని యందును ఒక పెద్ద పర్వతము, ఒక మహానది కలదు. ప్రియవ్రతుని తనయుడగు ఘృతపృష్ఠుడు దానికి అధిపతి. ఆ ద్వీపవాసులు భగవానుని జలరూపమున అర్చించుదురు. హరే కృష్ణ. ఇక 2వ శ్లోకం వచ్చేసి జంబూ ద్వీపము సంబంధించి చెప్తున్నారు. సుమేరు పర్వతము జంబూ ద్వీపముచే చుట్టబడినట్లు జంబూ ద్వీపము కూడా లవణ సముద్రముచే పరివృతమై ఉన్నది. జంబూ ద్వీప విస్తారము 1,00,000 యోజనములు, అనగా 8 లక్షల మైళ్ళు. లవణ సముద్రం యొక్క విస్తారం కూడా అంతే ఉన్నది. కోట చుట్టూ గల కందకము బాహ్యోప శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయికి జై, శ్రీల ప్రపాత్కి. బాహ్య ఉపవనముచే పరివేష్టితమైనట్లు జంబుద్వీపమునకు చుట్టూ ఇండడి లవణ సముద్రము లక్షద్వీపముచే పరివృత్తమై ఉన్నది. లక్షద్వీప విస్తారము లవణ సముద్రమునకు 2 రెట్లు అధికముగా ఉండును, అనగా 2 లక్షల యోజనములు. జంబూద్వీపం అనగా మనం ఉండేది జంబూద్వీపము. ఈ జంబూద్వీపము యొక్క విస్తారం ఎంత అంటే 1,00,000 యోజనములు, అంటే 8 లక్షల మైళ్ళు. మరి ఈ లవణ సముద్రము దీనికి పరివేష్టితమై ఉంటుంది అని చెప్పేసి మన చుట్టూ ఉండే సముద్రాల్లో ఎట్లున్నాయంటే ఉప్పు సముద్రాలు, లవణ సముద్రములు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అందుకే లవణ సముద్రంతే మరి లక్షద్వీపం కూడా పరివృతమై ఉన్నట్టు జంబూద్వీపమునకు చుట్టి ఉండేది లవణ సముద్రము లక్ష ద్వీపముచే పరివృత్తమై ఉన్నది. కాబట్టి ఆ లవణ సముద్రానికి చుట్టూ ఏముందంటే ఏమిటంటే లక్షద్వీపము పరివృత్తమై ఉన్నది, అంటే చుట్టూ లక్షద్వీపం ఉంది అని చెప్తున్నారు. లక్షద్వీపం యొక్క విస్తారం వచ్చేసి లవణ సముద్రమునకు 2 రెట్లు. అంటే మనం ఉండే జంబూద్వీపము ఏదైతే ఉందో అది 1,00,000 యోజనములు అయితే గనక ఇది
ప్లక్షద్వీపం యొక్క విస్తారము 2 లక్షల యోజనములంటే 16 లక్షల మైళ్ళు ఉన్నది. ఆ ద్వీపమున హిరణ్మయము మరియు జంబూ వృక్షమంత ఉన్నతము అయిన ఒక మహావృక్షము కలదు. కాబట్టి ఆ ద్వీపమున వచ్చేసి హిరణ్మయము మరియు జంబూ వృక్ష అంత ఉన్నతమునైన ఒక మహావృక్షము కలదు. దాని మూలమున 7 శిఖలు కలిగిన అగ్ని ఉన్నది. ఈ ప్లక్ష వృక్షము వలననే ఆ ద్వీపమునకు ప్లక్షద్వీపమను పేరు కలిగినది. ప్రేవృతిని తనయులలో ఒకడగు ఇంద్రజిహ్వుడు ఆ ద్వీపమునకు అధిపతి. ఆ ద్వీపమునందలి 7 వర్షములకు అతడు తన కుమారుల నామముల ఒసగి ఒక్కొక్క వర్షమును ఒక్కొక్క పుత్రునకు ఒసగెను. పిమ్మట అతడు సంసారం నుండి బయటపడి భగవద్భక్తిలో లగ్నమయ్యను. ఇక ప్రియవ్రతుడు మొట్టమొదట ఏం చేశారంటే ఈ మొత్తము ఈ భూమి తర్వాత ఈ సృష్టిలో ఉండే మరి 7 లోకాలు 14 లోకాలు కదా, వీటిని ఏ విధంగా విభజించినాడని చెప్పేది ఇక్కడ చెప్పడం జరిగింది. జంబూద్వీపం అంటే మనం ఉండే ఈ భూమండలం, ఈ భూమి. కాబట్టి 7 సముద్రములు తర్వాత 7 ద్వీపములుగా విభజించినాడు. మరి ఆయనకి 7 కొడుకులైతే గనక ఒక్కొక్క ద్వీపానికి ఒక్కొక్క కొడుకుని మరి పట్టాభిషేకం చేసేసి వాళ్లకు పంపకాలు చేసినాడు. కాబట్టి గతంలో 19వ అధ్యాయంలో వచ్చేసి మనకు జంబూద్వీపం సంబంధించి మనము ఉండే ఈ భూమండలం యొక్క వాటి యొక్క వివరణ రచన మొత్తము వివరాలన్నీ మనకు చెప్పడం జరిగింది. ఇక రెండవది వచ్చేసి ప్లక్షద్వీపము. ఈ ప్లక్షద్వీపము చుట్టూ ఏముందంటే లవణ సముద్రం. అంటే మన సముద్రం ఉప్పు సముద్రం కదా, ఉప్పు నీళ్లు కాబట్టి సముద్రంలోన ఆ విధంగా వచ్చేసి ఉప్పు సముద్రం చోటి పరివృతమై ఉంది అని ప్లక్షద్వీపం అంటున్నాడు అనమాట. ఇది మనం ఉండే జంబూద్వీపం యొక్క విస్తీర్ణం ఎంత అంటే గనక 1,00,000 యోజనములంటే 8 లక్షల మైళ్ళు అని అర్థం అనమాట. కాబట్టి ఆ విధంగా దాని చుట్టూ మనం ఉండే ఈ జంబూద్వీపం చుట్టూ లవణ సముద్రం ఉంది అని చెప్పినారు. దీనికి 2 రెట్లు ఉంటుంది ప్లక్షద్వీపము. కాబట్టి జంబూద్వీపం యొక్క రెట్టింపు పరివృత్తము అంటే పరిమాణము కలిగి ఉంటుంది, విస్తారం కలిగి ఉంటుంది ప్లక్షద్వీపము. 2 లక్షల యోజనాలు అంటే 16 లక్షల మైళ్ళు యొక్క విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఇక్కడ ఒక మహావృక్షము ఉన్నది. ఆ జంబూ వృక్షమంతా ఉన్నతమైనది కూడా. దాని పేరు వచ్చేసి హిరణ్మయం అనే ఆ ద్వీపమున హిరణ్మయము అను జంబూ వృక్షము ఒక మహావృక్షాలు కలవు. దాంట్లో వచ్చేసి వాటిని ప్లక్ష వృక్షములు కూడా అంటారు. దాని మూలంన 7 శిఖలు కలిగి ఉంటాయి. ఈ ప్లక్ష వృక్షం వలననే ఈ ద్వీపమునకు ప్లక్షద్వీపం అను పేరు వచ్చినది అని చెప్పి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నాడు, ఎవరు సుఖదేవ్ కోసం చెప్తున్నాడు. కాబట్టి ఈ ప్లక్ష వృక్షం వలననే ఆ ద్వీపము ప్లక్షద్వీపము అనే పేరు వచ్చింది అని చెప్పినాడు. కాబట్టి ప్రియవృతిని తనయులలో ఒకడగు ఇంద్రజిహ్వుడు ఆ ద్వీపమునకు అధిపతి. కాబట్టి దానికి అధికారాన్ని ఇచ్చేసినాడు. ఆ ద్వీపమునందరి 7 వర్షములకు అతడు తన కుమారుల నామములను ఒసగి. అంటే మళ్ళీ ఆ ప్లక్షద్వీపములో వచ్చేసి ఇప్పుడు మనకు 9 వర్షాలు అని చెప్పేసి మనకు మొదట చెప్పినట్టు భరత వర్షం అనేది. కాబట్టి ఆ విధంగా కూడా ఆ జంబూద్వీపంలో ఏ విధంగా అయితే వర్షములు ఏర్పాటు చేసినట్టే ఇక్కడ కూడా ప్లక్షద్వీపంలో కూడా 7 వర్షములు ఏర్పాటు చేసినాడు అక్కడ. కాబట్టి ఆ 7 వర్షాలలో వచ్చేసి 7 కుమారులకు ఆ పేర్లు పెట్టేసి వాళ్లకు ఆయా ప్రాంతాలు ఇచ్చేసి మీరు ఇక మీ ద్వీపాలు అంటే మీ యొక్క వర్షాలు అంటే మీ యొక్క దేశాలు మీరు చూసుకోండి, పరిపాలించుకోండి అని చెప్పేసి వదిలేసినాడు. పిమ్మట అతడు సంసారం నుండి బయటపడి భగవద్భక్తిలో లగ్నమయ్యాను. కాబట్టి ఆ విధంగా ఎవరంటే ఇంద్రజిహ్వుడు అనే ఆయన. ఇతను ఎవరంటే ప్రియవ్రతుడి యొక్క కుమారుడు. ఈ ప్రియవ్రతుడు ఎవరంటే గనక ఇతను స్వయంభవ మనువు శతరూపాదేవి మొట్టమొదటి మనువు. ఆయన యొక్క సంతానములో పెద్ద కుమారుడు ప్రియవ్రతుడు. ఆ ప్రియవ్రతుడి కుమారుడు ఇంద్రజిహ్వుడు. ఇంద్రజిహ్వుడికి
ఏ ఏ ద్వీపం ఇవ్వడం జరిగింది అంటే ప్లక్ష ద్వీపం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వచ్చేసి ఆ విధంగా 7 కొడుకులకు ఆయన మళ్ళీ పెట్టేసి మరి ఆయన భక్తి చేయడానికి వెళ్ళిపోయినాడు. ఇక 3-4 శ్లోకములు. శివుడు, యవసుడు, సుభద్రుడు, శాంతుడు, క్షేముడు, అమృతుడు, అభయుడను 7 పుత్రుల నామములను అనుసరించి ఆ సప్తద్వీపములకు నామములు కలిగినవి. అంటే ఇప్పుడు ఈ ఇంద్ర ఇద్మజిహ్వుడికి 7 కొడుకులు. ఆ కొడుకుల పేర్లు ఇక్కడ చెప్తున్నాడు. ఒక అతని పేరు శివుడు, రెండవ అతను యవసుడు, మూడవ అతను సుభద్రుడు, నాలుగవ అతను శాంతుడు, ఐదవ అతను క్షేముడు, అమృతుడు, అభయుడు అను 7 పుత్రులు. వారి నామములు ఆ సప్తద్వీపాలకి పెట్టేసినాడు. అక్కడ మళ్ళీ ఆ లక్షద్వీపాన్ని ఏం చేశారంటే సప్త ద్వీపాలుగా ఏర్పాటు చేసి సప్త వర్షముల పేర్లు పెట్టేసేసి ఆ వర్షముల పేర్లు ఏంటంటే ఆ కొడుకుల పేర్లే పెట్టేసినాడు. కాబట్టి ఆ సప్త వర్షములలో 7 అంటే ఒక్కొక్క వర్షములో ఒక్కొక్క పర్వతము అంటే ఇక్కడ 7 పర్వతములు 7 నదులు కలవు. సప్త వర్షములలో అంటే 7 వర్షములు కాబట్టి ఒక్కొక్క వర్షంలో అంటే వర్షం అంటే ఖండం. వర్షం అంటే ఏమి? ఖండం అంతే. ఇప్పుడు ఆసియా ఖండము, ఐరోపా ఖండము అని ఏ విధంగా అంటామో మనము ఆ విధంగా వచ్చేసి వర్షం అని చెప్పి అంటారు ఇక్కడ సంస్కృతంలో. కాబట్టి సప్త వర్షములలో ఒక్కొక్క వర్షములో ఒక్కొక్క పర్వతం ఉంది, ఒక్కొక్క నది ఉంది. కాబట్టి మణికూటము, వజ్రకూటము, ఇంద్రసేనము, జ్యోతిష్మంతము, సుపర్ణము, హిరణ్యశ్చీవము, మేఘామాల అనునవి ఆ పర్వతముల నామములు. కాబట్టి ఆ పర్వతముల పేర్లు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. 7 పర్వతాల పేర్లు. ఆ విధంగా నదుల పేర్లు చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత అరుణ, రుమ్న, అంగీరసి, సావిత్రి, సుప్తభాత, ఋతంభర, సత్యంభర అనునవి ఆ 7 నదుల నామములు. ఆ నదీ జలముల స్పర్శచే లేదా స్నానముచే మనుజుడు శీఘ్రమే భౌతిక కల్మష దురుడగును. హంసలు, పతంగులు, ఊర్ధ్వాయనులు, సత్యంగులు అనేది లక్ష ద్వీపము నందలి 4 వర్ణముల వారు ఆ రీతిగా పవిత్రులగుచున్నారు. అక్కడ ఉండే మనుష్యుల పేర్లు అనమాట ఇవి. అక్కడ ఉండే మనుష్యుల యొక్క తరగతులు అంటే ఎవరెవరు ఉన్నారనేది వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఎవరెవరు అంటే హంసలు, పతంగులు, ఊర్ధ్వయనులు, సత్యంగులు అనేది పక్షమునందలి 4 వర్ణముల వారు కలరు. ఇప్పుడు మనం ఉండే జంబూ ద్వీపంలో ఎన్ని వర్ణాల వారు ఉన్నారు? కృష్ణ, జంబూ ద్వీపం మనం ఉండేది ఏ ద్వీపము? జంబూ ద్వీపంలో భరతవర్షంలో మనం ఉన్నాం కదా. కాబట్టి ఇక్కడ ఎన్ని వర్ణాలు ఉన్నాయి? ఇక్కడ భరతవర్షంలో ఎన్ని వర్ణాలు ఏర్పాటు చేసిన చెప్పినాడు భగవద్గీతలో కృష్ణుడు? 4 వర్ణాలు. చాతుర్వర్ణం మయా సృష్టం అని చెప్పినాడు. గుణకర్మ విభాగశః. ఆ విధంగా మనకు ఇక్కడైతే ఏదైతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే వర్ణాలు మాదిరిగా ఇక్కడ ఈ లక్షద్వీపములో 4 వర్ణాలు కూడా అక్కడ 4 వర్ణాలు ఉన్నాయి. ఆ వర్ణాల పేర్లే హంస, పతంగ, ఊర్ధ్వాయన, సత్యాంగ అనే వర్ణాలు అన్నమాట. కాబట్టి వారు 1000 సంవత్సరముల కాలం జీవింతురు. మరి జంబూ ద్వీపంలో ఉండేవాళ్ళు మనుషులు ఎన్ని సంవత్సరాలు జీవిస్తారు? 100 సంవత్సరాలే. కాబట్టి మనకంటే ఊర్ధ్వలోకంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు 1000 సంవత్సరాలు జీవితకాలం ఉంటుంది. దేవతల వలె అతి సుందరులకు ఆ వర్షవాసులు దేవతల వలనే సంతానమును కనెదరు. దేవతలు ఎట్లా కంటారు సంతానము? మనలాగా 9 మాసాలు 10 రోజుల తర్వాత ప్రసవం వస్తుందే వాళ్ళకి? లేదండి. వెంటనే వాళ్ళు భార్యాభర్తలు దంపతులు కలిసినప్పుడు సంగమించినప్పుడు తక్షణమే వాళ్లకు మళ్ళీ గర్భం దాల్చినాక వెంటనే
ప్రసవం ఏర్పడుతుంది అనమాట. అంతే, అన్ని క్షణాలు జరిగిపోతాయి అంతే. ఆ విధంగా కూడా దేవతల మాదిరిగా వీళ్ళకి కూడా అట్లనే ఉంటుందని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి అతి సుందరులుగా ఆ వర్షవాసులు అంటే ఆ అదే ఆ ఖండము కదా, ఆ దేశం వాళ్ళు ఉండే అక్కడ ఉండేవాళ్ళు, ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు దేవతల వలన సంతానం కనెదరు. వేదములందు పేర్కొనబడిన అనుష్ఠానములను చక్కగా నిర్వహించుచు, చూడండి, వేదములలో పేర్కొనబడిన అనుష్ఠానం చక్కగా నిర్వహించుచు భగవత్ ప్రతినిధి యగు సూర్యుని అర్చించుచు వారి స్వర్గలోకము చేరుదురు, సూర్యలోకమును చేరుదురు. కాబట్టి అక్కడ వాళ్ళు ఎవరిని ఉపాసన చేస్తారంటే సూర్యుడికి ఆరాధన చేస్తారు. కాబట్టి వాళ్ళు తర్వాత సూర్యలోకానికి చేరుకుంటారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇక్కడ భాష్యం చెప్తున్న ప్రభుపాద చూడండి, సామాన్యముగా అవగాహన అనుసరించి దేవతలు ముగ్గురు కలరు. వారే ఎవరెవరు? బ్రహ్మ, విష్ణు, శివుడు. అల్పజ్ఞులకు మానవులు విష్ణు భగవానుడు బ్రహ్మరుద్రాదులతో సమానమే అని తలుతురు. కొంతమంది జ్ఞానము తక్కువ ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే గనక విష్ణు భగవానుడు బ్రహ్మరుద్రులతో సమానం అని చెప్పేసి అంటారు. కానీ సమానం కాదు అని ఇక్కడ ప్రభుపాలు చెప్తున్నారు. కానీ ఆ విధమైన నిర్ధారణము నిస్సారమైనది. ఇష్టాపూర్ణం బహుధా జాయమానం విశ్వం విభక్తి భువనస్య నాభిః తదేవగ్నిస్తద్వా యుస్తా సూర్యస్తధు చంద్రమాః అగ్నిః సర్వదేవతః అని వేదములందు చెప్పబడినది. దీని భావం ఏమనగా సమస్త వేదానుష్ఠానముల ఫలములకు భోక్త ఇష్టపూర్వ అని పిలువబడువాడు, సమస్త విశ్వ పోషకుడు, సమస్త జీవుల అవసరములను సమకూర్చువాడు, ఏకో బహునాంయో విదధాతి కామాన్, సమస్త సృష్టికి కేంద్ర బిందువు వంటివాడు సాక్షాత్తుగా విష్ణు భగవానుడే. ఆ విష్ణువే అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు వంటి దేవతారూపములలో విస్తరించును. వారు కేవలము అతని అంశలు మాత్రమే. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9వ అధ్యాయము 23 శ్లోకము యందు ఇట్లు పలికెను, దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించు వారు వాస్తవమునకు అవిద్ధిపూర్వకముగా నన్నే పూజించుచున్నారు. అనగా భగవంతునకు గల సంబంధము ఎరుగక దేవతార్చనమున మురిగినచో అది కేవలము అవిద్ధిపూర్వకముగు అర్చనమనబడును. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభు రేవచ, నేనే సర్వయజ్ఞములకు భోక్తను ప్రభువును అయ్యున్నాను అని కూడా శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయం 24 శ్లోకం ముందు చెప్పబడినది. భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం కూడా చెప్పినాడు అక్కడ భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలో. కాబట్టి దేవతల నామములు విష్ణువు యొక్క విభిన్న నామములే కనుక దేవతలు కూడా విష్ణువుతో సమానమే అని ఎవరైనాను వాదించు అవకాశము కలదు. కానీ అది సరైన నిర్ణయం కాదు. అది వేదవాంగ్మయమున ఇట్లు నిరాకరించబడినది. విష్ణువు సృష్టించే వచ్చేసినారు వీళ్ళు. విష్ణు అంటే ఎవరు? గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభిలోన బొడ్డు నుంచి ఒక కమలం వచ్చేసి బ్రహ్మదేవుడు వచ్చేసాడు కదా. ఆ బ్రహ్మదేవుడు శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రమాయికి, శ్రీ ప్రపాత్కి, శ్రీ గురుదేవ్కి, గౌర్ ప్రేమానందే, హరి బోల్. కాబట్టి ఆ విధంగా బ్రహ్మకు జ్ఞానం ఇచ్చేసి సృష్టి చేయమని చెప్పాడు. దేవీ దేవతలు 33 కోట్ల దేవీ దేవతలు సృష్టించినాడు. ఈ లోకాలను సృష్టించినాడు ఎవరంటే విష్ణువు యొక్క అంశైన విష్ణువు తనకు పుత్రుడుగా బ్రహ్మకి జన్మనిచ్చేసి మరి ఆయనకి జ్ఞానం ఇచ్చేసి ఆ బ్రహ్మదేవుడితోటి వీళ్ళంతా సృష్టి చేయించినాడు అనమాట. కాబట్టి ఈ దేవీ దేవతలంతా ఎవరంటే విష్ణువు యొక్క అంశలే. అంటే బ్రహ్మదేవుడి యొక్క తండ్రి అయిన విష్ణువు యొక్క అంశలే వాళ్ళు. కానీ విష్ణువుతో సమానం కాదు వాళ్ళు.
ఇది అందుకే చెప్తున్నాడు. చంద్రమా మనసో జాతస్య జాతక్షోః సూర్యో అజాయత శ్రోత్రాదయస్య ప్రాణాశ్చ ముఖాదగ్నిరజాయత నారాయణార్ బ్రహ్మ నారాయణాదృదో జాయతే నారాయణ ప్రజాపతి జాయతే నారాయణ ఇంద్రో జాయతే నారాయణ దష్టౌ వసవో జాయతే నారాయణాదేకాదశ రుద్రా జాయతే. ఇక్కడ చెప్తున్నారు నారాయణ నుంచి వీళ్ళంతా వచ్చినారు, ఏకాదశ రుద్రులు వచ్చినారు, అష్ట వసువులు వచ్చినారు. ఇంకా ఇక్కడ చెప్తున్నాడు చంద్రుడు నారాయణుని మనస్సు నుంచి ఉద్భవించను. చంద్రుడు మనం చూస్తున్నాం కదా, చంద్రుడు ఎవరు ఈయన అంటే నారాయణుడి యొక్క మనస్సే చంద్రుడు. అందుకే మనస్సుకు అధిష్టాన దేవత ఎవరంటే చంద్రుడు. అందుకే చంద్రుడు ఎట్లా అంటే ఆయన కూడా మనకు మనస్సు ఎక్కడైనా ఒక చోట ఉంటుందా, నిలకడగా ఉంటుందా? చంచలం అది. ఇప్పుడు ఇక్కడ గుళ్ళో మనం ఉన్నాం, ఇక జగన్నాథ్ చూస్తాం అనుకుంటాం, కానీ మనసు మాట ఉంటుందా? ఎక్కడికో ఇంకో పని ఏదో ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ అక్కడ పోవాలి కదా, రా వెళ్దాం రా అంటుందన్నమాట. ఇది చంచల. కాబట్టి చంద్రుడు కూడా అటువంటి వాడే. కాబట్టి భగవంతుడి యొక్క మనస్సు యొక్క స్వరూపం ఏది అంటే చంద్రుడు. కాబట్టి చంద్రుడు నారాయణ మనస్సు నుంచి ఉద్భవించెను. సూర్యుడు ఆ దేవదేవుని నయనముల నుంచి ఉద్భవించెను. అందుకే సూర్యుడు ఎవరంటే కృష్ణుడి యొక్క కన్ను. ఎవరి కన్ను? కృష్ణుడి కన్ను ఆయన. కాబట్టి శ్రవణ శక్తి ప్రాణవాయువునకు అధిష్టాన దేవతలు నారాయణ నుండి వచ్చిరి. శ్రవణం అంటే ఏమి? చెవి కదా. మరి ఈ చెవిలో ఉండే భగవంతుడు దీనికి అధిష్టాన దేవత ఎవరంటే నారాయణ నుంచి వచ్చినాడు వినడానికి. ప్రాణవాయువు, మనం గాలి పీల్చుకుంటాం కదా, ప్రాణవాయువు. అది కూడా ఈ జీవాత్మకు ఏం అవసరము? ప్రాణవాయువు అవసరం. కాబట్టి అది కూడా ఆ భగవంతుడి యొక్క శక్తియే, అధిష్టాన దేవతయే. కాబట్టి అధిష్టాన దేవతలు నారాయణ నుండి వచ్చిరి. అగ్నిదేవుడు అతని ముఖం నుండి బయలువెడలేను. ముఖం నుంచి వచ్చినాడు ఎవరు? అగ్నిదేవుడు. కాబట్టి ప్రజాపతి యగు బ్రహ్మ నారాయణ నుండి ఆవిర్భవించను. ప్రజాపతి ఆయన. ప్రజాపతి అంటే ఏమి? ప్రజలు అంటే ఎవరు? ప్రజ అంటే ఎవరు? బిడ్డలు. రాజు అంటే ఎవరు? తండ్రి. కాబట్టి ఆ విధంగా వచ్చేసి ప్రజాపతి ఎక్కువ సంతానం కలిగిన వాళ్ళని ప్రజాపతులు అంటారు అనమాట. కాబట్టి భగవంతుడు వచ్చేసి బ్రహ్మను నాభి కమలం నుంచి సృష్టి చేసినాక, గర్భోదక సాయి విష్ణు యొక్క గర్భం నుంచి బయటకు వచ్చేసినాక ఆయన నేనెవరని చెప్పేసి తాను ప్రశ్నించుకున్నాక, తర్వాత ఆయనకి తపహ అని చెప్పి శబ్దం వచ్చేసినాక తపస్సు చేయని చెప్పినాడు. నాకు తండ్రి ఎవరు కనబడిని నా తండ్రి అని చెప్పేసి తపస్సు చేస్తే గనక అప్పుడు జ్ఞానం ఇస్తాడనమాట కృష్ణుడు. ఆ జ్ఞానం మనసులో కలగజేయడం వలన ఆయన సృష్టి చేయాలని చెప్పేసి ఈ 14 లోకాలు పెడతాడు. ఈ 14 లోకాలు ఎవరెవరి పాపాల యొక్క పుణ్యాల యొక్క రాశిని బట్టి వారికి ఆయా లోకాలలో దేహాలు ఇస్తాడనమాట. 50-50 పాపం చేసిన వాళ్ళకి భూలోకము, బాగా పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గలోకము, ఇంకా ఎక్కువ పుణ్యం చేసిన వాళ్ళకు సత్యలోకము. ఈ విధంగా విభజన అనమాట. 1వ అంతస్తు, 2వ అంతస్తు, అట్లా 7 అంతస్తులు అనమాట. అట్లా 7 లోకాలు. బాగా పాపం చేసిన వాళ్ళకి ఎక్కువగా సూర్యుడు కూడా కనబడని, చంద్రుడు కనబడని కిరణాలు సోకని అధోలోకాలు, అతల వితల తలాతల రసాతల మహాతల పాతాల లోకముల్లో అక్కడ దేహాలు ఇచ్చినాడు ఎక్కువ పాపం చేసిన వాళ్ళు. కాబట్టి ఆ విధంగా చేసినాడు. వీళ్ళంతా ఎవరంటే బ్రహ్మను ప్రజాపతి అంటారు, సృష్టికర్త ఆయన అందరికీ ఆయన బిడ్డలే మనమంతా, అంతే కదా. మనకంతా తండ్రి ఎవరండి? ఈ 14 లోకాలకు తండ్రి ఎవరు అంటే బ్రహ్మ. ఆది తండ్రి ఎవరంటే ఇతను గౌణ తండ్రి. ఆది తండ్రి అంటే కృష్ణుడు కదా. ఈ ప్రకృతిలో ఉండే ప్రతి జీవులకు నేనే తండ్రిని, బీజ ప్రదాత తల్లి, ప్రకృతి తల్లి, నేను తండ్రి అని చెప్తాడు గీతలోన. సత్యం ఇదంతా ఇది. కాబట్టి అందుకే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి నారాయణ నుండి ఉద్భవించెను బ్రహ్మదేవుడు. ఇంద్రుడు నారాయణ నుంచి ఉద్భవించెను. అష్టవసువులు అంటే అగ్ని సంబంధించి అగ్నిదేవతలు, వీళ్ళు అష్టవసువులు. వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చినారంటే నారాయణ నుంచి వచ్చినారు. 11 రుద్రులు, అందులో శివుడు.
మహాదేవుడు. వీళ్ళంతా ఎవరి నుంచి వచ్చినారంటే నారాయణ నుంచి వచ్చినారు. నారాయణుడే అందరికీ మూలం. తర్వాత ద్వాదశ ఆదిత్యులు అంటే ఏమి? దితి యొక్క కుమారులు దైత్యులు, అదితి యొక్క కుమారులు ఆదిత్యులు. అదితి ఆదిత్యులు వీళ్ళంతా ఎంతమంది? 12 మంది ఉన్నారనమాట. కాబట్టి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చినారంటే నారాయణ నుంచి వచ్చి శృతుల యందును ఇట్లు చెప్పబడినది. ఇంకా శృతులు అంటే వేదములు. వేదములలో ఏమి చెప్పినాడు ఇక్కడ చెప్తున్నాడు అక్కడ. బ్రహ్మ శంభుస్తథైవార్ష చంద్రమార్ష చతుక్రతు ఏవమాధ్యాస్తథైవాన్యే యుక్త వైష్ణవ తేజస జగత్కార్య వసానేతు వియుజ్యంతే చ తేజసా వితేజస్స తే సర్వే పంచత్వం ఉపయాంతి తే. బ్రహ్మ, శివుడు, సూర్యుడు, ఇంద్రుడు వంటి దేవతలు కేవలము దేవదేవుని శక్తి ఫలములు మాత్రమే. ఇచ్చట బడని దేవతల విషయములను అది సత్యమే. విషయములను అది సత్యమే. సృష్టి లయించినప్పుడు నారాయణుని ఈ శక్తి విస్తారములన్నీ తిరిగి నారాయణులోనికే లీనమగును. అనగా దేవతలందరూ అంతరించిపోవుదురు. ప్రాణశక్తి హరింపబడగా వారు నారాయణుని యందు లీనమగుదురు. ఇది ఇక్కడ బాగా వినాలి మనం. ఏమంటున్నారంటే ఈ లోకాలు, ఈ బ్రహ్మాండంలో దీన్ని గ్యాలక్సీ అంటాం. దీంట్లో నేనంటే 14 లోకాలు ఉన్నాయి. దీంట్లోన ఒకటి కాదు ఉండేది. మేము ఉండే భూలోకం ఒకటే కాదు కదా. గాయత్రి మంత్రం చెప్పినట్టు భూలోకము, భువర్లోకము, సువర్లోకం అంటే స్వర్గలోకము, మహర్లోకము, తర్వాత జనలోకము, తపోలోకము, సత్యలోకము, 7 లోకాలు. అతల, విత్తల, తలాతల, మహాతల, రసాతల, పాతాల లోకములు, అవి 7. ఈ 14 లోకాలు ఒక బ్రహ్మాండములు ఉంటాయి. ఇటువంటి బ్రహ్మాండములు ఒకటే ఉందా? కాదు. మన దేహములో స్వేదరంధ్రాలు ఉన్నాయా లేదా? చెమట వస్తుందా లేదా? అట్లనే కారణోదక సాయి విష్ణువు, ఆయన మహావిష్ణువు, ఆయన యొక్క దేహం నుంచి వచ్చిన ఈ చెమట బిందువులే ఈ బ్రహ్మాండాలు మేముండేవి. అవి కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. ఈ బ్రహ్మాండాలన్నీ వచ్చేసి ఆయన ఊపిరి వదిలినప్పుడు బయటకు వచ్చినాయి. ఇవి ఉచ్ఛ్వాసం. నిశ్వాసం అంటే కింద వదలడం, ఉచ్ఛ్వాసం అంటే బయటికి పిలిచడం. లోపలికి పిలిచానుకో ఈ బ్రహ్మాండాలు లోపలికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఈ దేవీ దేవతలు 33 కోట్ల దేవీ దేవతలంతా ఏమవుతారు? వాళ్ళు కూడా లయమైపోతారు. మొత్తం ఈ బ్రహ్మాండాలు, ఈ బ్రహ్మాండ విశ్వాలన్నీ వచ్చేసి ఆయన దేహంలోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ లోపలికి స్థాపితం అయిపోతాయి. అంతే, ఇంకా ఉండరు, ఎవరు ఉండరు. కాబట్టి ఈ బ్రహ్మాండంలో ఎవరు ఉన్నారు? బ్రహ్మ ఉన్నాడు, శివుడు ఉన్నాడు కదా, నారాయణ ఉన్నాడు. కానీ వీళ్ళందరూ ఎవరి అంటే విష్ణువు యొక్క అంశాల నుంచి వీళ్ళంతా వచ్చినారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఇది కూడా ఈ 33 కోట్ల దేవి దేవతలు ఎవరు? సూర్యుడు, చంద్రుడు, శివుడు, బ్రహ్మజీ, వీళ్ళంతా ఎవరంటే వెళ్ళిపోతారు. ఎవరు? ఆ కారణోదక సాయి విష్ణువు యొక్క దేహంలోనికి లీనమైపోతారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి కనుక విష్ణు భగవానుడే బ్రహ్మ గాని రుద్రుని గాని కాదు, దేవదేవుడు నిర్ణయించబడినది. అందుకే ప్రభుపాదులు పక్కా చెప్తున్నారు ఇక్కడ, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అంతే. గీత చెప్పింది ఎవరండి? కృష్ణ. గీత ఎవరు చెప్పినారు? భగవద్గీత ఎవరు చెప్పినారు? శ్రీకృష్ణ భగవానుడు. భగవద్గీత చెప్పింది ఎవరంటే భగవానుడు. ఎవరు? జగన్నాథుడు కదా చెప్పింది. కాబట్టి గీతాచార్యుడు ఎవరంటే, గీతోపనిషత్తును ఉపదేశం చేసింది అంటే ఆయన జగద్గురువు. కాబట్టి ఆయన ఉపదేశం చేసినాడు. కాబట్టి ఆయనే దేవాది దేవుడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాధికారి వాస్తవమునకు ప్రభుత్వ శాఖకు మాత్రమే అధికారి అయినప్పటికీ కొన్ని మార్లు పూర్తి ప్రభుత్వమే అయినట్లు భావించబడే రీతి విష్ణు భగవానుని నుండి అధికారమును పడిసిన దేవతలు ఆ దేవదేవుని ఎంతటి శక్తిమంతులు కాకపోయినను అతని పక్షమున పనిచేయుచుందురు. ప్రభుత్వం యొక్క అధికారి ఉంటాడు ఒక శాఖకి,
ప్రభుత్వం తరపున తనే అన్ని ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తాడో ఆ విధంగా ఆయా దేవతలు ఆ విష్ణు భగవానుడి యొక్క శక్తిని, ఆయన ఇచ్చిన శక్తి, ఆయన యొక్క అధికారాన్ని అనుసరించి ఆయన యొక్క ఆజ్ఞ మేరలో వాళ్ళు పనిచేస్తారన్నమాట. గాలి వీయాల, జీవులకి ప్రాణవాయువు అందచేయాల, ఎవరు? వాయుదేవుడి యొక్క బాధ్యత. అది తూచా తప్పకుండా కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకు ఆయన భయపడతారంట. వీళ్ళంతా నా డ్యూటీని సక్రమంగా చేయకపోతే గనక నాకు బచ్చం వేస్తాడు కృష్ణుడు అని. కాబట్టి ఆ విధంగా అందరూ భయపడతారంట. అగ్ని ఏం చేయాలో చేస్తుంది, వర్షం, మేఘములు ఎప్పుడు వర్షం కురిపించాలో అప్పుడు కురిపిస్తాయన్నమాట. మరి వృక్షములు సకాలంలో వచ్చేసి ఆ ఋతువులను అనుసరించి ఫలాలు, పుష్పాలు ఇవ్వడం చేస్తాయి. ఇవన్నీ ఈ భూమండలంలో ఉండే, ఈ సృష్టిలో ఉండే, విశ్వంలో అన్నీను వచ్చేసి భగవంతుని యొక్క ఆజ్ఞను అనుసరించి వాటి యొక్క శక్తి, వాటి యొక్క అధికారాన్ని అనుసరించి అవి సక్రమంగా భయము చేత పనిచేస్తున్నాయి వీళ్ళంతా. కాబట్టి ఆ విధంగా అనగా దేవతలందరూ విష్ణు ఆజ్ఞలను అనుసరించి పని చేయవలసి ఉన్నది. చూడు ప్రభుపాద చెప్తున్నాయి ఇక్కడ. అంటే ఏమి? వీళ్ళంతా విష్ణు భగవానుడి యొక్క ఆజ్ఞ అనుసారమే పని చేయవలసి ఉన్నది. కనుకనే ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభ నృత్య అని చెప్పబడినది. కాబట్టి అందరికీ యజమాని ఎవరు? యజమానులు ఎంతమంది? ఒకే ఒక్కడు. బాస్ ఎవరు? ఒకే ఒక్కరు. ఆ ఒకే ఒక్కరు బాస్ ఎవరు? జగన్నాథుడు, కృష్ణుడు, శ్రీకృష్ణుడు. తర్వాత ఆరసభ భృత్య. భృత్యుడు అంటే ఎవరు? సేవకుడు. మనమంతా ఎవరు? సేవకులు. అంటే మరి మనమంతా ఎవరు? దాసులు. కాబట్టి బాస్ ఎవరు? కృష్ణ. దాసులు ఎవరు? మనమంతా. కాబట్టి వేర్ ఆల్ ఆర్ దాస్, కృష్ణ ఈస్ బాస్ అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇది ఎవరు చెప్పినాడంటే మహాప్రభు చెప్పినాడు, చైతన్య మహాప్రభు. కాబట్టి శ్రీకృష్ణుడు ఒక్కడే పరమ ప్రభువు. కాబట్టి శ్రీకృష్ణుడు ఒక్కడే పరమ ప్రభువు. ఇతరులందరూ అతని వృత్తిలే. అతని ఆజ్ఞానుసారము వర్తించవలసిన వారే. విష్ణు భగవానునకు దేవతలకు మధ్య గల భేదము భగవద్గీత 9వ అధ్యాయం 25 శ్లోకం నందు యాంతి దేవత దేవాన్ అని చెప్పినాడు అనమాట. అంటే పితృదేవతలకు ఎవరైతే పూజిస్తారో పితృదేవతా లోకానికి వెళ్తారు. దేవతలను పూజించి ఆయా ఇంద్రుడిని పూజిస్తే ఇంద్రలోకానికి వెళ్తారు, చంద్రుని పూజిస్తే చంద్రలోకానికి వెళ్తారు, సూర్యుని పూజిస్తే సూర్యలోకానికి వెళ్తారు కదా. కారం పొడిలో పురుగు ఎట్లయితే ఉన్నట్టు ఆ అగ్నిగోళములో ఉండే సూర్యలోకంలో కూడా అక్కడ తగిన శరీరము, దేహం భగవంతుడు ఇస్తాడనమాట. కాబట్టి ఆ విధంగా ఇస్తాడు అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి దేవతారాధకులు దేవతాలోకములకు చేరుదురు. రాక్షసులను పూజిస్తే రాక్షస లోకానికి వెళ్తారు, పిశాచాలను పూజిస్తే పిశాచ లోకానికి వెళ్తాను. కాబట్టి నేను ఎవరు పూజిస్తే వాళ్ళ లోకానికి వెళ్తాను అని చెప్తున్నాడు అక్కడ. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? కాబట్టి శ్రీకృష్ణుని విష్ణువును అర్చించేవారు వైకుంఠం లోకమునకు ఎగుదురు. హరిబోల్. కాబట్టి విష్ణువు పూజిస్తే ఇప్పుడు మనం ఉండే బ్రహ్మాండాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఈ మహత్తత్వం అని చెప్పేసి ఈ చీకటి ఆకాశంలో ఉన్నాయి బ్రహ్మాండాలు. ఇవన్నీ ఒక్కొక్క ఇటువంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయంటే కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఇది 25% మాత్రమే. మిగతా 70%లో వెలుగు ఆకాశం ఉంటుంది. ఏం ఆకాశం ఉంటుంది? ఆధ్యాత్మిక జగత్తు అంటారు దాన్ని. ఏమంటుంది? ఇది భౌతిక జగత్తు, అది ఆధ్యాత్మిక జగత్తు. ఇది 25%, అది 75%. ఇక్కడ 90 కోట్లు ఉన్నాయి, ఇక్కడ 30 కోట్లు ఉన్నాయనుకోండి. ఏది? బ్రహ్మాండాలు. మరి ఆధ్యాత్మిక జగత్తులో ఉండే వైకుంఠాలు ఎన్ని ఉంటాయి? 3 రెట్లు. 30 కోట్లు ఇంటూ 3 అంటే 90 కోట్లు. అక్కడ ఎన్ని ఉంటాయి? 90 కోట్ల వైకుంఠాలు ఉంటాయి అక్కడ. కాబట్టి నువ్వు విష్ణు పూజిస్తే వైకుంఠ లోకాలకు వెళ్తావు, నువ్వు కృష్ణుని పూజిస్తే గోలోక బృందాన్ని ఇంకా పైన ఉంటుంది. అది వైకుంఠాలకి అతీతంగా ఇంకా పైన ఉంటుంది. ఫస్ట్ ర్యాంక్ అది. ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు. మనం థర్డ్ ర్యాంక్లో ఉన్నాం ఇప్పుడు. మనం భౌతిక జగత్తులో ఉన్నాం. కాబట్టి సెకండ్ ర్యాంక్ పోవాలా అంటే తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు అంటే చీకటి, చీకటి ఆకాశంలో ఉన్నావు, నీవు వెలుగు ఆకాశంలో వెళ్ళు అని చెప్పేది ఉపనిషత్తులు, వేదములు. కాబట్టి శ్రీకృష్ణుని విష్ణువును అర్చించేవారు వైకుంఠ లోకములకు ఎగుదురు. ఇవన్నీను స్మృతి వాక్యములు. ఏ వాక్యములు ఇవి?
స్మృతులు అంటే ఏమి? వేదములు, శృతి వాక్యములు. కనుక విష్ణువు ఇతర దేవతలతో సమానమైన భావన శాస్త్ర విరుద్ధమైనది. దేవతలు ఎన్నడూను పరమశక్తివంతులు కారు. కృష్ణుడే వాళ్ళకు శక్తి ఇచ్చే శక్తి. మీరు శివుడికి భక్తుడైనా అంటే అది ఎవరు చేసినారు? లోపల హృదయంలో ఉండే కృష్ణుడు చేసినాడు. ఏం కృష్ణ? మీరు హనుమంతుడి భక్తుడైనా అనుకోండి, అది ఎవరు చేసింది? మన హృదయంలో ఉండే హృదయస్థ పరమాత్మ కృష్ణుడు చేసినాడు. కాబట్టి మీరు ఆంజనేయ స్వామిని పూజిస్తే, మీరు శివుని పూజిస్తే, మరి మీకు వరాలు ఎవరు ఇవ్వాలా? శివుడు ఇవ్వాలా. శివుడు ఏం చేస్తాడు? ఏ కృష్ణ, నువ్వే కదా నా భక్తుని చేసింది. మీ పేరు కృష్ణ? వెంకట సుబ్బయ్య. ఆ వెంకట సుబ్బయ్య అనే భక్తుడిని నా భక్తుడికి చేసింది నువ్వే కదా. మనసులో ఉండి, ఆయన మనసులో ఉండి దూరి నువ్వే మార్చిపెట్టినావు కదా. మరి ఇప్పుడు నాకు పూజ చేసినాడు, ఆయన వ్రతం చేసినాడు. ఆయన వ్రతం చేసినాడు, దీక్ష తీసుకున్నాడు. ఇప్పుడు నేను ఆయనకు వరం ఇయ్యాలా? ఇవ్వు, ఇచ్చేయి అని శివుడు వెళ్ళి అడగాల్సిందే. అటనే హనుమంతుడు కూడా, మీ పేరు కృష్ణ? కమల్ అనే భక్తుడు వచ్చినాడు అని హనుమంతుడు పోయి అడుగుతాడన్నమాట. ఏ కృష్ణ, ఇవ్వు, వరాలు ఇవ్వు, పోయి ఇచ్చేయాలా ఆయనకి, నా భక్తుడు ఆయన, నువ్వే చేసింది అని చెప్పి అంటాను. అట్లా ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు దేవతలు ఎన్నడూను పరమశక్తిమంతులు కారు. ఆ శక్తి ఎవరిదంటే కృష్ణుడిది. కృష్ణుడిచ్చే శక్తి ఇస్తేనే వాళ్ళు మనకు శక్తి ఇస్తారు. కాబట్టి వారి శక్తి ఆధిపత్యము నారాయణుని కరుణపైననే ఆధారపడి ఉన్నది. కాబట్టి దేవీ దేవతలు 33 కోట్ల దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శక్తులు ఆధిపత్యములు అన్నీ ఎవరి కరుణపైన ఆధారపడి ఉన్నాయంటే నారాయణుడు. ఈ బ్రహ్మాండానికి సంబంధించిన కృష్ణుడి యొక్క అంశ ఆయనే. కాబట్టి ఈ విధంగా ఈ 4 శ్లోకాలు చెప్పబడినాయి. ఇక 5వ శ్లోకం చాలా పెద్దగా ఉంది, 5 నిమిషాల మాత్రం ఉంది. కృష్ణ, ఏమైనా ఇంకా సందేహాలు ఏమైనా ఉన్నాయా? చెప్పండి. కాబట్టి స్మృతులు అంటే వేదములు. శృతులు అంటే ఏమిటి? వేదములు. అది శ్రవణము ద్వారా మరి స్మృతి పదములో ఉంచుకొని మనము నేర్చుకునేవి కాబట్టి దానికి స్మృతులు అని చెప్పేసి అని అంటారనమాట. కాబట్టి స్మృతి వాక్యములు ఇవన్నీ చెప్తున్నాయి. విష్ణువు ఇతర దేవతలతో సమానము అనే భావన శాస్త్ర విరుద్ధం అని చెప్పేసి వేదములే చెప్తున్నాయి నాయన అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. కాబట్టి ఈ క్రౌంచ దీపం సంబంధించి ఇక మొత్తం ఇక్కడ 7 ద్వీపములు కదా, 7 ద్వీపం సంబంధించి ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. హరే కృష్ణ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా, సందేహాలు ఏమైనా కృష్ణ? రైట్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందికి జై. శ్రీల ప్రభుపాద్ కి జై. గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్.